కాసేపట్లో తోటపల్లి ప్రాజెక్టు ప్రారంభం కాబోతోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేయబోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ శ్రీరామ్ రెడ్డి తెలుసుకుందాం. రానడి చెప్పండి, బాబు అక్కడికి వచ్చారా? ఎంతసేపట్లో తోటపల్లి ప్రాజెక్ట్ని ప్రారంభం చేస్తారు? పృథ్వీ మరి కాసేపట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయనగరం జిల్లా తోటపల్లికి రానున్నారు. తోటపల్లి రిజర్వాయర్ను ఆయన జాతికి అంకితం చేయనున్నారు. దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తంగా చూసుకుంటే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించి 17 మండలాల్లో సాగునీరు అందించేందుకు ఈ ప్రాజెక్టును ఉద్దేశించారు. 2003లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా సుదీర్ఘంగా ఈ ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి. ఆ తర్వాత ప్రభుత్వం మారినప్పటికీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డితో పాటుగా రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించి నిధులను విడుదల చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా కొత్త పనులు అనుకున్నంత వేగంగా కాకుండా నత్తనడుకుని సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తిరిగి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తరువాత ప్రాజెక్టుకు సంబంధించి ఆయన ఒక 50 కోట్లను రిలీజ్ చేయడం జరిగింది. ఇమీడియట్ గా ప్రాజెక్టును జాతికి అంకితం చేయాలని నిర్ణయించడంతో 50,000 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించి 50,000 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం మనం తోటపల్లి రిజర్వాయర్ వద్ద ఉన్నాము. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. మొత్తంగా చూసుకుంటే 117 కిలోమీటర్ల పొడవున ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కాలువలను చేపట్టారు. అయితే మధ్య మధ్యలో కాలువలకు సంబంధించి కొన్ని చోట్ల వంతెనలు నిర్మించాల్సి ఉంది. అలాగే ల్యాండ్ ఎక్విజిషన్ కి సంబంధించి కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. దీంతో కేవలం 50,000 ఎకరాల వరకు మాత్రమే నీరు అందించే విధంగా ప్రస్తుతం ఏర్పాట్లు చేశారు. మరో 150,000 ఎకరాలకు వచ్చే మార్చి నాటికల్లా కూడా కాలువల పనులన్నీ పూర్తి చేసి మార్చి నాటికి పూర్తి స్థాయిలో కూడా నీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికీ ఇక్కడ చూసుకుంటే భారీ ఎత్తున భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా కూడా పార్వతీపురం దాటిన తర్వాత వచ్చే పాలకొండ, ఈ ప్రాంతాలన్నీ కూడా మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతం కావడంతో పూర్తి స్థాయిలో కూడా అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశాడు. ఎక్కడికక్కడ పోలీసులు మఫ్టీలోను అలాగే భారీ ఎత్తున ముమ్మరంగా గస్తీ చేస్తున్నారు. దీంతో పాటుగా స్పెషల్ పార్టీ పోలీసులను కూడా పూర్తిగా రంగంలోకి దించారు. మరి కాసేపట్లో విశాఖ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టు స్థలానికి చేరుకుంటారు. ఇక్కడికి వచ్చిన వెంటనే ప్రాజెక్టును జాతికి అంకితం చేసి ఆ తర్వాత ఆయన దీనికి సంబంధించి బహిరంగ సభలో రైతులను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. మొత్తంగా కొంతమంది టీడీపీకి సంబంధించిన అధికారులు కూడా కొంతమంది టీడీపీ నేతలు ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, ఈ ప్రాజెక్టుకి సంబంధించి ప్రస్తుతం అంటే ఏం జరగబోతుంది? ముఖ్యమంత్రి ఎంతసేపట్లో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది? ముఖ్యమంత్రి గారు ఇంకా హార్డ్లీ ఒక 5-10 మినిట్స్ ఏనండి. మెసేజ్ లోపటి నుంచే వస్తున్నాను, కలెక్టర్ గారికి వచ్చింది. సో ల్యాండ్ అవుతున్నారు. ఏదైనా 2 విధాలుగా నాకు చాలా చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకంటే ఎప్పుడో కాంగ్రెస్ హయాంలోని పురాతన సమయంలో అంటే బ్రహ్మానందరెడ్డి గారు వాళ్ళున్న సమయంలోని దీని గురించి పునాదిరాయి పడిందని అప్పటి నుంచి నలుగుతూనే ఉన్నది. మళ్ళీ ఈనాడు అది అమల్లోకి వచ్చి 2 జిల్లాల రైతాంగానికి ఇది ఒక జీవనదిలాగా ఉపయోగపడే అవకాశం ఉంది. దానికి నాకు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాను. అలాగే దానికి నాన్నగారు పెట్టడం అన్నది గతంలోనే చంద్రబాబు నాయుడు గారు 2006లో నాన్నగారు చనిపోయినప్పుడు సోంపేట వచ్చి వంశధారికి పేరు పెట్టాలని అనౌన్స్ చేశారు. అయితే అప్పటికే అంటే అప్పటి ప్రభుత్వాన్ని కోరారు. అయితే అప్పటికే ఆ ప్రభుత్వం దాన్ని మేము వేరే పేరు పెట్టేస్తున్నామని పెట్టేశారు కూడా. అసెంబ్లీలోని పట్టుబట్టి నివాళులు అర్పించడానికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టి ప్రత్యేక చర్చ చంద్రబాబు నాయుడు గారు లేవనెత్తి మళ్ళీ ప్రతిపాదిస్తే అది వేరే పేరు పెట్టేసాం, ఇంక వేరేది ఉంటే ఏదైనా చెప్పండి అంటే కనీసం తోటపల్లికైనా పెట్టండి, 2 జిల్లాలకు సంబంధం ఉన్నది అంటే సరేనని అప్పటి ముఖ్యమంత్రి గారు అన్నారు అసెంబ్లీలోనే. కానీ అది ఇన్నాళ్ళ వరకు అది అమలు చేయలేదు. అది అమలు చేయకపోవడం కూడా నాకు సంతోషంగా ఉంది. ఆ గవర్నమెంట్ చేతుల మీదుగా కాకుండా ఈ గ్రామంలోనే మళ్ళీ చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అది అమలు జరగడం అన్నది నాకు చాలా సంతోషంగా ఉన్నది.
ఇది మొత్తానికి కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి జాతికి అంకితం చేయనున్నారు. అలాగే ఈ తోటపల్లి రిజర్వాయర్ కు సంబంధించి పేరును సర్దార్ గౌతు లచ్చన్న పేరును పెట్టాలని కూడా నిర్ణయించడం జరిగింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చిన సమయంలోనే ఆ పేరును కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఈ రెండు జిల్లాల ప్రజలకు సంబంధించి ఎంతో ఉపయోగకరమైన పని అనేది ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఈ ప్రాజెక్టు ఇప్పుడు కార్యరూపం దాల్చడం పట్ల స్థానికంగా ఉన్న రైతులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఇక్కడ ఉన్న పరిస్థితి. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.